నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోమరాజు లంక గ్రామంలో ఆందోళన. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడంటూ యువకుడు ఇంటి ముందు మహిళ ఆందోళన. అంబేద్కర్ కోనసీమ కోమరాజు లంకకు చెందిన యామన ఝాన్సీ అనే యువతిని గన్రోతు హరికృష్ణ అనే యువకుడు గత సంవత్సర కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి బలవంతంగా చేయడం, తనను వివాహం చేసుకుని ఇంటికి తీసుకురాగా యువకుడి తల్లిదండ్రులు తాళి తెంచి బయటకు నెట్టేసి కులం పేరుతో దూషించి వేధించారని, దయచేసి హరికృష్ణ నాతో కలిసి కాపురం చేసే వరకు ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని, తనకు న్యాయం జరిగేలా పెద్దలు చూడాలని మీడియా ముఖంగా యామిని ఆవేదన వ్యక్తం చేసింది. నమస్కారం అండి. నా పేరు యామన ఝాన్సీ. కాపులు కులస్తులైన గండ్రోతు సత్తుపండు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళము. ఓనర్ గారైన సత్తుపండు గారైన వాళ్ళ అబ్బాయి, 4వ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాకు మాయమాటలు చెప్పి ఉద్దేశపూర్వకంగా నన్ను బలవంతంగా శారీరకంగా కలిసి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మెడలో తాళి తెంపేసి దుర్భషలాడుతూ నన్ను మెడపెట్టి బయటికి గెంటేసి వెంకటలక్ష్మి గారు, గండ్రోతు వెంకటలక్ష్మి గారు, గండ్రోతు సత్తుపండు గారు, మా అత్తయ్య మామయ్య గారు, వీళ్ళిద్దరూ కలిపి దుర్భషలాడుతూ నన్ను బయటికి గెంటేశారు. నాకు ఆ అబ్బాయితో కాపురం కావాలి. వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. నాకు ఆ అబ్బాయితో కాపురం కావాలి. నాకు న్యాయం జరిపించండి. దానికోసం నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. నాకు న్యాయం జరిగినంత వరకు నేను ఇక్కడే ఉంటాను. చావైనా బ్రతికైనా ఇక్కడే. ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తే నా శవం చూస్తారు.